అని ఎప్పుడూ కూడా ఆవకాయ పచ్చడి పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆవకాయ పచ్చడిలో ఉప్పు, నూనె ఉంటాయి. కాబట్టి ఉప్పు, నూనె అత్తవారింటికి ఉచితంగా తెచ్చుకోకూడదు కాబట్టి కొంత ధనం ఇచ్చి తెచ్చుకోవాలి. అలాగే చాలామంది ఆడవాళ్ళు ఏం చేస్తారంటే పుట్టింటి నుంచి కిరాణా సరుకులు తెప్పించుకుంటూ ఉంటారు. ఉచితంగా కిరాణా సరుకులు పుట్టింటి నుంచి వచ్చినప్పుడు అందులో చింతపండు ఉన్నట్లయితే మాత్రం పుట్టింటి వాళ్ళకి, అత్తవారింటి వాళ్ళకి గొడవలు అవుతాయి. కాబట్టి కొంత ధనం ఇచ్చి చింతపండు కొనుక్కోవాలి. అలాగే పాలు కూడా ఉచితంగా తెచ్చుకోకూడదు. పుట్టింటి నుంచి పెద్ద మొత్తంలో పాలు తెచ్చుకుంటే ఉచితంగా అనారోగ్య సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి. అదేవిధంగా పుట్టింటి నుంచి వచ్చేటప్పుడు పుల్లటి పదార్థాలు కానీ, చేదు పదార్థాలు కానీ ఉచితంగా తెచ్చుకోకూడదు. కాకరకాయ ఉచితంగా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. మెంతి కూర పుట్టింటి నుంచి ఉచితంగా తెచ్చుకోకూడదు. పుల్లటివి, చేదువి పుట్టింటి నుంచి ఉచితంగా